ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ధాన్యం సేకరించి రైతులకు 1800 కోట్ల నగదు, 20 కోట్ల బోనస్ చెల్లింపులు చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ ఎస్డి చౌహాన్ తెలిపారు. బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన కలెక్టర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరగవద్దని సూచించారు. మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని, అదనంగా లాభం వస్తేనే బయట వ్యాపారులకు అమ్మాలని రైతులను కోరారు. జిల్లాలో 1,50,000 ధాన్యం సేకరించే అవకాశం ఉందన్నారు. పంట దిగుబడి కాస్త ఆలస్యమైందన్నారు. ఇదిలా ఉండగా రామగుండం సిపి శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ చౌహాన్ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. Studio. గౌరవనీయులు కుమార్ దీపక్ గారు మరియు అట్లాగే అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ మోతీలాల్ గారు ఇతర అధికారులతో సహా 2-3 సెంటర్స్ పర్యటన చేయడం జరిగింది. మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో కరీంనగర్ తిరిగి వచ్చినాము. సో దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఏరియాలో తెలుసుకొని అక్కడ ఎలా పరిస్థితి ఉంది, రైతులకి అటు అవగాహన కల్పించడం. లాస్ట్ సెంటర్లో మీరు కొంతమంది చూసి ఉంటారు, అక్కడ సన్న ఎక్కువ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది కనుక ఆ రైతులకి అవగాహన కనిపించాలి. వాళ్ళకి 2800 కన్నా ఎక్కువ రేటు వస్తే బయట అమ్మేస్తే మనకు ఏ మాత్రం అభ్యంతరం లేదు, కానీ ఎవరి చేతిలో మోసం పోకూడదు దాని గురించి మన అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ కలపాలా, కొద్దిగా వారికి హ్యాండ్ హోల్డింగ్ కూడా చేయాలి. అట్లాగే ఈ ఏరియాలో కొద్దిగా క్రాప్ లేట్గా వచ్చింది. సో దాని మూలంగా కొద్దిగా స్టార్టింగ్లో లేట్ ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రొడక్షన్ ఒక 3 లక్షల పైన ఉంది కాబట్టి 1.5 లక్ష కనీసం మనము ఇక్కడ నుంచి ధాన్య సేకరణ జరుగుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందాక జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినప్పటికీ కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నాయి, కొన్ని అది ప్యాడీ క్లీనర్స్ అవి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మొత్తానికి మీ అందరు కూడా తెలిసి ఉంటుంది, మొన్న నేను ప్రెస్ మీట్ చేశాము. సెంటర్లో వాళ్ళు ప్యాడీ ఇస్తే రైతాంగాన్ని మా సోదరులు 2 డేస్ లోపల వారికి ఎంఎస్కి ఇవ్వాలి. అండ్ తప్పకుండా అది సన్నా ఉంటే 3rd రోజు ఆర్ మ్యాక్సిమం 4th రోజు డిపెండింగ్ అపాన్ బ్యాంక్ హాలిడే అది కంప్లీట్ బోనస్ కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 1800 పైన క్రోడ్స్ పేమెంట్స్ చేయడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 crores బోనస్ కూడా పేమెంట్ చేయడం జరిగింది. సో అందరు రైతులు దానికి లాభం పొందాలని ఒకవైపు, మరియు ఇది సన్న రకం ప్యాడీతోని మిల్లింగ్ చేసుకొని మిల్లర్స్తో కూడా మనం ఒక మీటింగ్ పెట్టిపోతున్నాము. సో దట్ వాళ్ళకి సహాయ సహకారంతో రాబోయే సంవత్సరాల్లో గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా మన రేషన్ కార్డు ధారకులు అందరికీ కూడా సన్న బియ్యం అందించాలనేది ఆ ఉద్దేశంతో ఒక మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం ద్వారా. సో ఆ ఆకాంక్ష మేరకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు, ప్రజలకి ఆశయాల మేరకు మనందరూ ఒక టీం వర్క్గా పనిచేస్తాం.
మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో 1200 పడకల స్థాయికి తీసుకెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణంకు 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శనమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. Snow Music Studio. Snow Music Studio. Snow Music Studio. Snow Music Studio. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నానంటే 64 సంవత్సరాల తర్వాత 64 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక గోలు, లక్ష్యం, టార్గెట్ అచీవ్ అయిన ఒక తృప్తి ఉంది. దీని కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు కానివ్వండి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ ఇండస్ట్రియల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి పెద్ద శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వారి సోదరి సీతక్క గారు, వీళ్ళందరికీ తప్పకుండా విత్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. I'm indebted to all of them for giving and sanctioning this super specialty and Mata Shishu Hospital at this old IB now. Now this is the hospital which is going to be landmark in Manchiral district as well as it may be erstwhile Adilabad district also. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాంక్షన్ మంచిర్యాలకి అయింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇదొక హిస్టారికల్ ఈవెంట్. దీనికి మంచిర్యాల పట్టణం నుంచి కానివ్వండి, నస్పూర్ కానివ్వండి, మంచిర్యాల నియోజకవర్గం కానీ, జిల్లా కానీ ప్రతి ఒక్క అక్క చెల్లెలను, అన్నదమ్మలను, పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు అందరూ మేధావులు ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది ఎవరున్నా లేకున్నా ఒక 3 తరాలు 4 తరాల వరకు ఈ హాస్పిటల్ చరిత్ర ఉంటుంది. ఉత్తర తెలంగాణకి తలమానికమైన హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసి రానున్న తరాలకు ఇది మంచిర్యాల ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నుంచి ఒక కానుక
ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు మెడికల్ హబ్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ కానీ ఇంకా మిగతా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈవెన్ వరంగల్ కూడా కాకతీయ హాస్పిటల్ అప్పుడు చేసింది తప్పితే ఇవాళ కొత్తగా సూపర్ స్పెషాలిటీ లేదు. సూపర్ స్పెషాలిటీ ఉన్నది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 నెలల్లో చెప్పిన వాగ్దానాన్ని శాంక్షన్ తీసుకొని వచ్చాను. ఒక శాంక్షన్ ఒక 300 కోట్లు శాంక్షన్ ఇవ్వాలంటే దానికి ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియకపోతే నేను చెప్తాను. దానికి ఫీల్డ్ లెవెల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ తయారు చేసి మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత సీఎంఆర్ కిందికి రాసి రిపోర్ట్ తయారు చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసుకొని సైట్ కొలిసానికి 2 సార్లు వచ్చాడు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 నెలలకి పార్లమెంట్ ఎలక్షన్ ముందే వచ్చినట్టు. ఇవన్నీ చేసుకుంటూ పోతే లాస్ట్ కాడికి వచ్చి మొన్న బడ్జెట్లో పెట్టి పట్టినంగా జీవో వచ్చింది. కాబట్టి ఛాలెంజ్ గురించి నేను మాట్లాడే అవసరం లేకుండా ఆయన అన్నాడు 2 ఏళ్ళు అన్నాడు, 2.5 ఏళ్ళు ఇంత అన్నాడు, 5 అన్నాడు. ఇది 10 ఏళ్ళ లోపల అవకాశమే లేదని చెప్పాడు. సో అందుకే నేను చెప్పిన మన ప్రత్యేకంగా డేట్తో సహా చెప్పిన ఛాలెంజ్. ఏ పనైనా మొదలుపెట్టి నాటి నుంచి ఉంటుంది తప్పితే ఎన్నికలు గెలిచిన నాటి నుంచే మరి మోడీ గారు చెప్పింది. మీ మోడీ గారు గొప్ప నాయకుడు కదా, చెప్పిండు ఎన్నికలప్పుడు ఆయన రికార్డు నేను మాట్లాడిన రికార్డు ఉందో లేదో, నా మాట్లాడిన రికార్డు నాకు కూడా ఇస్తా, వాళ్ళ నాయకుడు ఆది నాయకుడు మోడీ గారు మాట్లాడిన రికార్డు ఉన్నది. ఆయన తెలియదు కావచ్చు. ఫస్ట్ మీటింగ్ మోడీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టిండు ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో మోడీ గారు మాట్లాడింది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఇది అవాస్తవం అయితే దేనికంటే దానికి సిద్ధం. బీజేపీలో బతుకున్నాం. నీ ఎంబడిన బీజేపీలో చెప్పండి, నీ ఎంబడి తిరిగి ఒక్కడన్నా బీజేపీ ఉన్నాడా? నీ ప్రెస్ మీట్లో కూర్చుంటాడు బీజేపీ ఉన్నాడా? ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరు నీ ఎంబడి కూర్చుంటలేదు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి నీ హద్దు దాటి మాట్లాడకు, నువ్వు తట్టుకోలేవు. ఒక్కొక్క ప్రశ్నకు 100 సమాధానం నేను అందుకోసమే చివరిసారిగా మాట్లాడుతాను. దీని తర్వాత ఆయన గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను పేరు చేయలేదు, ఇంకా దియదర్శకులు మాట్లాడా. ఇది ఆయనకు జవాబులు మా వాళ్ళు చాలామంది అని చెప్పేటోళ్ళు. ఆయన నెల్లూరు పెడితే నెల్లూరు తర్వాత కూడా మా వాళ్ళు ఇంకా జనం సంవత్సరం పెడతారు. రోజుకి ఒక టీం అంటే ఒక దినం పెట్టిన టీం రెండో దినం పెట్టకుండా పెడతారు. అల్లేం సందేహం అవసరం లేదు. సిద్ధంగా అమ్మని చెప్పండి, ఏ రకమైన ఛాలెంజ్ కానీ నేను సిద్ధంగా ఉన్నా. పనికిరాని మాటలు ఛాలెంజ్ అనగానే 10 ఏళ్ళు అనగానే నేను ఛాలెంజ్ అంటే అటుపోయి మళ్ళీ ఇటుపోయి సంవత్సరం అయిపోయింది. ఎన్నికల తెల్లారి నుంచే శాంక్షన్ వెళ్ళిన తెల్లారనే ముఖ్యమంత్రి కాగితం చూడకుండా కాలం చూడకుండా ఏం ఎస్టిమేట్ లేకుండా సైట్ చూడకుండా శాంక్షన్లు ఇస్తారా? ఇక అటువంటి అజ్ఞానికి ఎవరు చెప్పాలి? ఏమనంటే నీ ఇక్కడ చదువుకున్నావు, ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకుంటే నీ ప్రాంతం అది. నీ కాన్సెప్ట్ పెద్దపల్లి రిజర్వ్ జనరల్ నడవరాదు. తప్పకుండా ఈ ప్రాంతంతో ఎన్నడూ చాలాసార్లు చెప్తాను. నాకు పేరు బంధం ఉందని చెప్పినా అదే బంధానికి కోసం ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాను. ఇవాళ ఏ చర్యలు తీసుకున్నా ఏం చేసినా కూడా నా ఆలోచన ధోరణి ఒక 50 సంవత్సరాలు, ఒక 3 తరాలకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఈ తరం నడిపిస్తున్న మా పెద్ద మనుషులు అందరికీ ఉన్నది. మనం భవిష్యత్ తరాలను ఆలోచించి చేసేటప్పుడు తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మార్కెటే కానివ్వండి, మిగతా కానివ్వండి, ఇవన్నీ కొన్ని త్యాగాలు తప్పాయి. మనం త్యాగాలు చేయకపోతే మన తర్వాత తరం ఆనమాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి ఈ కార్యక్రమంలో కొందరికి ఇబ్బంది కలిగిన భావి తరాల కోసం చేస్తున్నాను ఒక తృప్తి వాళ్ళు ఆలోచిస్తే ఆ రకమైన ఇబ్బంది ఉండదు. అందులో నాకు పర్సనల్గా నాకు సొంతంగా నాకేం షాపు లేదు, నాకు అక్కడ జాగలేదు. కానీ ఈ ప్రాంతంలో పుట్టి పేరున చూసుకున్నా కాబట్టి ఈ ప్రాంతం విశిష్టత ఉందో నాకు తెలుసు కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మంచినీళ్ళు ఇచ్చినాం, అవి కనబడతలేదు. 25 ఏళ్ళు ఆయన కూడా ఆ నీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, కాలు కడుక్కుందాం మనకి రాదు. 25 ఏళ్ళ నుంచి కరెక్ట్ గెలిచినాక 50 రోజులు, కాకపోతే మేము వర్క్ స్టార్ట్ చేసాక 40 రోజులు నీళ్ళు ఇచ్చింది. సాగునీళ్ళు రాష్ట్రం అంతా 12 ఒక గుంట భూమి ఎక్కడ నిండిపోయిందని అడుగు. సాగునీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు.
మొత్తం 119 నియోజకవర్గాల సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు ట్యాంకర్ వాడకుండా ఇచ్చిన కాన్స్టిట్యున్సీ, సాగునీళ్ళు ఒక గుంట భూమి ఎండిపోకుండా చేసిన కాన్స్టిట్యున్సీ మనది. వడ్ల జోకుడు బంద్ చేసినాం, డబ్బులు తొందరగా ఇస్తాను, ఇవన్నీ కనబడతలేవు. ఇలా నేను ఎక్కడ చూసిన ప్రశ్న ఇట్లా నువ్వు ఎన్ని ఎత్తేసినావు, ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసినావు. ఇవన్నీ మాట్లాడకపోతే మీ మోడీ గారి గురించి రేపు సాయంత్రం దాకా మాట్లాడవచ్చు. మంచిగా దేనికైనా సిద్ధంగా ఉన్నావు, తొందర పడకు. ఇంకా చాలా టైం ఉంది, ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 4 ఏళ్ళ దాకా నువ్వు వచ్చిన ఓట్లు లెక్క పెట్టుకుని కాదు, మొదటి ఓట్లకు పోతావు, చూసుకో, జాగ్రత్త కాపాడుకో. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ లక్షటిపేట మండలంలోని గుల్లకోటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గుడిపేటలోని కేంద్రంను పరిశీలిస్తూ కొనుగోలు కేంద్రంకు ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సన్న రకం, దొడ్డు రకం ఎంత ధాన్యం వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్న రకం ధాన్యం ఎక్కువగా వస్తున్నందుకు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలలో అమ్మిన 2 రోజుల్లోపు 2,320 రూపాయలతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఐకేపీ ఏఫీఎం రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లాలో అంతకుముందు ఒక సెంటర్ చూడడం జరిగింది. మరియు ఇక్కడ హాజీపేట మండలంలో గుడిపేట సెంటర్లో ఐకేపీ ద్వారా పీటీ బిఆర్డీఏ గారు కూడా ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఈ సెంటర్ వచ్చి చాలా సంతోషంగా అనిపించింది.
ఎందుకంటే చాలా మట్టుకు తేమ కూడా లిమిట్స్లో ఉన్నది, సాఫ్ చేసి తీసుకువస్తారు రైతులు. సన్నా ఇక్కడ ఎక్కువ వస్తుంది. సో సన్నా చాలా కుప్పలు చూసిన తర్వాత రేట్ బయట ఎక్కువ ఉండడం వల్ల 3,000 రేటులో మన ఇందాక మీ ముందుగా ఒక రైతు సోదరులు చెప్పారు 3,000 రేటు బయట ఉంటే సంతోషం, కానీ వారికి ఒకటే చెప్పాము, మన ఆఫీసర్స్కి అందరికి కూడా విన్నపం చేశాము, అందరికీ అవగాహన కల్పించండి. రేట్ ఎక్కువ వచ్చేసరికి బయట ఇస్తే ఏం సమస్య లేదు. రేట్ ఒకవేళ తక్కువ చేసి మోసం చేయడానికి ఎవరైనా కట్ చేసి చేస్తే మీరు నేరుగా పీపీసీ సెంటర్లో తీసుకువస్తే తప్పకుండా త్వరగా మీకు జోకం అయిన తర్వాత కాటా అయిన తర్వాత 2 డేస్లో ఎంఎస్పి, మరుసటి రోజులో బోనస్ కూడా పడుతుంది. సో అదే విజ్ఞప్తి మీ మీడియా ద్వారా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు విమర్శలు చేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఖండించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎవరి పక్షం కాదని ప్రజల పక్షమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఉద్యమం చేసే సమయంలో రేవంత్ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కొన్ని రోజుల నుంచి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మన స్థానికంగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ మీద మరియు నాయకుల మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. నిన్న జరిగిన వరంగల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ పేరు మీద మోసం చేశాడు. రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తానని మోసం చేశాడు. కూలి రైతులను మోసం చేసింది. ఇట్లా రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు స్కూటీలు కొనిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటే 1,00,000 రూపాయలు షాదీ ముబారక్, తులం బంగారం, 2,500 రూపాయలు మహిళలకు నెలకిస్తామని చెప్పిండు ఎన్నికల సమయంలో. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిండు. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు మహిళలను మోసం చేసింది. యువకులకు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు, నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, అట్లనే వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇట్లా 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ పని చేసిందని ప్రశ్నిస్తుంది. అందరికీ తెలుసు, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించింది తెలంగాణ బీజేపీ నాయకులు. ఏ జిల్లాలైనా జేఏసీలో ఉంది, ముందు నడిపించింది బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వంకి ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపి ఓట్లేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన కట్ట ఇంకో ఆఫీసర్ కట్ట టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఫోన్ చేసిండట, నేను ఫోన్ చేసిందట, అయితే మేమిద్దరం ఒకటేనట. నువ్వు కూడా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటివి, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటివి, నేను కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటిని. చాలాసార్లు నువ్వు కలెక్టర్ కానీ పోలీసు వాళ్ళకి కానీ అధికారులకు ఫోన్ చేస్తుంటివి, నేను కూడా కలెక్టర్కి అధికారులకు అదే సమస్య మీద నేను కూడా ఫోన్ చేస్తుంటిని. అంటే నువ్వు ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే మన ఇద్దరం ఒకటైనట్టేనా? ఆ టీఆర్ఎస్ ఆయన కేటీఆర్ అంటాడు, బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని.
నువ్వంటావు బీజేపీ టీఆర్ఎస్ ఒకటైందండి. బీజేపీ ఎవరి పక్షాన ఉంటుంది? బీజేపీ కేవలము రైతుల పక్షాన ఉంటుంది. బీజేపీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. హాస్పిటల్ మీదనంటే ఈయన ఛాలెంజ్ చేసినామంట. మేము ఎక్కడైనా చెప్పినావా హాస్పిటల్ని 2 సంవత్సరాలలో కట్టమని? మేము చెప్పలే, నువ్వే చెప్పినావు నేను 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నువ్వే అన్నావు 2 కాదు 2.5 సంవత్సరాలు చెప్తాను. మళ్ళీ ఏమన్నావు మొదలు పెట్టిన నాటి నుంచి 2.5 సంవత్సరాలు. నీకు మొదలు పెడతానికే సంవత్సరం పట్టింది. నువ్వు గెలిచి సంవత్సరం అయింది, మొదలు పెడతానికే 2.5 సంవత్సరాలు పట్టింది. నీ మాట మీద నీకే నిలకడలేదు. నువ్వేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంసీహెచ్ హాస్పిటల్ అని నువ్వు చెప్తాను. అక్కడ టెండర్ పెట్టిందేమో ఎంసీహెచ్. 600 పడకల హాస్పిటల్ 300 కోట్లు ఏదేదో పెద్ద పెద్దవి చెప్పినావు. ఇవాళ టెండర్ పిలిచింది 37 కోట్లు. ఇన్విటేషన్ కార్డులో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్, టెండర్ పిలిచిందేమో ఎంసీహెచ్. నీ మాట మీద నీకే నిలకడలేదు. ఇక నువ్వు నాతో ఏం ఛాలెంజ్ చేస్తావు? నిన్ను సన్యాసం నీకు ప్రజలే ఇస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ తెల్లారి లేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది, మహిళల పక్షాన ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకుల మీద మాట్లాడితే సహించరు, బీజేపీ కార్యకర్తలు సహించరు. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం జాతీయ రహదారిపై టాటా ఏసీ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల నుండి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం ఇందారం చౌరస్తా వద్దకు రాగానే వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Snow Music Studio. Snow Music Studio. Snow Music Studio. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.